పాడి కీర్తించి వర్ణించదా నిన్ను ప్రభువా. పల్లవి మొదటి చరణం చివరి చరణం పాడుకుందాం. చివరి చరణం పాడేటప్పుడు సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. కొనియాడి పాడి కీర్తించి వర్ణించెదా నిన్ను నా ప్రభువా. కొనియాడి పాడి కీర్తించి వర్ణించెదా నిన్ను నా ప్రభువా. పరిశుద్ధుడవు నీతిమంతుడవు, పరిశుద్ధుడవు నీతిమంతుడవు, పాపపు వస్త్రము మార్చిన దేవా, పాపపు వస్త్రము మార్చిన దేవా, ప్రాపుక రక్షణ వస్త్రమిచ్చితివి, పాపుక రక్షణ వస్త్రమిచ్చితివి, పొగడెద నిన్ను ధవళవాను, పొగడెద నిన్ను ధవళవాను, కొనియాడి పాడి కీర్తించి వర్ణించెదా నిన్ను నా ప్రభువా. కొనియాడి పాడి కీర్తించి వర్ణించెదా నిన్ను నా ప్రభువా. ఆరాధించెదా ప్రభువా దేవా, ఆరాధించెదా ప్రభువా దేవా, ఆత్మతోను సత్యముతోను, ఆత్మతోను సత్యముతోను, తిరిగి రానై ఉన్న ప్రభువా, తిరిగి రానై ఉన్న ప్రభువా, స్తుతియు ఘనత మహిమయు నీకే, స్తుతియు ఘనత మహిమయు నీకే, కొనియాడి పాడి కీర్తించి వర్ణించెదా నిన్ను నా ప్రభువా. కొనియాడి పాడి కీర్తించి వర్ణించెదా నిన్ను నా ప్రభువా. దయచేసి కూర్చోండి. నేను వాక్యంలో నుండి జకరియా గ్రంథం 3వ అధ్యాయము మొదటి 5 వచనాలు మరి మనం చదువుకుంటూ వచ్చినాము. అలాగనే 9వ వచనాన్ని కూడా మనం అందరం కలిసి చదువుకుందాం. 9వ వచనము మనం అందరం కలిసి చదువుకుందాం. యెహోషువ ఎదుట నేను ఉంచిన రాతిని తేరి చూడి, ఆ రాతికి 7 నేత్రములు ఉన్నవి, దాని చెక్కుడు పని చేయవాడును నేనే, ఇదే సైన్యములకు అధిపతి యెహోవా. మరియు ఒక దినములోగానే నేను ఈ దేశమును యొక్క దోషమును పరిహరింతును. దేవుడు ఈ మాటల ద్వారా మనతో మాట్లాడి సహాయం చేయనుగాక. దేవుడు దోషాన్ని పరిహరించేటువంటి దేవుడు. 9వ వచనములో మధ్య భాగం నుండి మనం చదువుకున్నట్లయితే 4వ లైన్లో అక్కడ రాయబడింది, మరియు నేను మీ దోషమును పరిహరించదను. దోషమును పరిహరించేటువంటి దేవుడు, పాపాన్ని పరిహరించేటువంటి దేవుడు. దేవుడు ఆయన మన పాపాలను క్షమించి, పాపం నుండి అపరాధముల నుండి దేవుడు మనల్ని రక్షించాలని ఇష్టపడుతున్నాడు. అక్కడ చూసినట్లయితే యెహోషువ అంటే కాలేబు, యెహోషువ వాళ్ళు కాదు, ఆ యెహోషువ వేరు. పోయిన వారం మనం చదువుకున్నాం బలవర్తమానంలో, ఆ యెహోషువ కాదు. ఈయన ప్రధాన యాజకుడైన యెహోషువ.
ప్రధాన యాజకుడు వేసుకునే వస్త్రాలు ఎట్లుంటాయి? మురికిగా ఉంటాయా? మురికిగా ఉండవు. అవి దగదగా మెరుస్తూ ఉంటాయి. చూడటానికి ఎట్లుంటాయి ప్రధాన యాజకులు వేసుకునేవి? మనకు దేవుని వాక్యంలో అహరోను వేసుకున్నాడు. ప్రధాన యాజకులకి మంచి వస్త్రాలు ఉండేవి అన్నమాట. ఎంతో మరి మంచి వస్త్రాలు ప్రధాన యాజకులు ధరించేవారు. కానీ భౌతికంగా చూస్తే వస్త్రాలు ఎట్లా కనపడుతున్నాయి? దగదగలంటూ మంచి వస్త్రాలే అవి. కానీ ఆత్మీయంగా చూసేసరికి ఆ శరీర స్వభావాన్ని చూసినప్పుడు, మనిషి యొక్క ఆత్మను చూస్తూ వచ్చినప్పుడు ఆ వస్త్రాలు ఎట్లా ఉన్నాయంటే మలిన వస్త్రాలు. ఈ వస్త్రాలు ఎవరు కనపడుతున్నాయి అంటే భౌతికంగా మన శరీరానికి వేసుకున్నటువంటి వస్త్రాలు అవి ఎవరు చూసినా అవి బాగానే ఉంటాయి. కానీ ఆత్మ విషయమై ఆ వస్త్రాలు ఎట్లున్నాయి అంటే మలిన వస్త్రాలు. ఈ వస్త్రాలు ఎవరు కనబడుతున్నాయి అంటే దేవునికి సాతాను కనబడుతున్నాయి. ఇంకా ఈ భూమి మీద ఉన్న వారికి ఎవరికి కనపడవు. మనకు కనపడే వస్త్రాలు ఏంటంటే మనం ఇప్పుడు వేసుకున్నటువంటి తెల్ల వస్త్రం అయితే తెల్ల వస్త్రాలు, రంగు వస్త్రాలు అయితే ఏవైతే వేసుకున్నామో అవే వస్త్రాలు కనబడుతూ ఉంటాయి. మంచి వస్త్రాలు వేసుకుంటే, పట్టు వస్త్రాలు వేసుకుంటే అబ్బా పట్టు వస్త్రాలు వేసుకున్నాడు, లేకపోతే పట్టు చీర కట్టుకున్నారు, ఇట్లా రకరకాలుగా మనం చూడవచ్చు. అవి భౌతికమైనటువంటి వస్త్రాలు, శరీరానికి మనం ధరించుకునేటువంటి వస్త్రాలు. మన ఆత్మీయంగా మన యొక్క జీవితాన్ని దేవుడు చూస్తూ వచ్చినప్పుడు మనిషి యొక్క జీవితం ఎట్లుందంటే పాపంతో నిండి ఉన్నది, అపరాధంతో నిండి ఉన్నది. మన దృష్టికి మనం బాగానే కనపడతాం, కానీ దేవుడు చూస్తూ వచ్చినప్పుడు అవి ఎట్లున్నాయంటే మలిన వస్త్రాలు, అవి మురికి వస్త్రాలు, అవి ఆ వస్త్రాలు మైలుబడిపోయినటువంటి వస్త్రాలు, అవి సరైనటువంటి వస్త్రములు కావు. కాబట్టి ఆ వస్త్రాలు ఎట్లా కనపడుతున్నాయి అంటే దేవుడైతే వాటిని చూచి దేవుడు వాటిని క్షమించేవాడుగా ఉన్నాడు. ఆ వస్త్రములతోనే దేవుడు అంగీకరించేవాడుగా ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు వచ్చేటప్పుడు ఆ కుమారుడు మురికి వస్త్రాలతోనే వచ్చాడు. కానీ దేవుడు ఆ మురికి వస్త్రాలు చూడలేదు. తండ్రి ఆ మురికి వస్త్రాలు చూడలేదు. ఆ మురికి వస్త్రాలు ఉండగానే అతని ఎదురుగుండగా అతను వస్తుంటే పరుగులు తీస్తూ వచ్చినాడు, అతన్ని కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, చేర్చుకున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా ఈ మలిన వస్త్రాలు దేవుడు చూసి వాటిని పట్టించుకోడు, కానీ సాతానుడు వాటిని పట్టించుకుంటాడు. సాతాను ఫిర్యాదు అయి ఉంటాడు, ప్రభా నువ్వు ఎట్లా ఆ వ్యక్తిని అంగీకరిస్తున్నావు? ఇదిగో ఆ వ్యక్తి చేసినటువంటి పాపాలు, ఆ వ్యక్తి చేసినటువంటి దోషాలు, ఆ వ్యక్తి చేసినటువంటి అతిక్రమములు, ఇదిగో ఆ వ్యక్తి ఆడుతున్నటువంటి అబద్ధములు, ఆ వ్యక్తి చేస్తున్నటువంటి మోసములు, ఆ వ్యక్తి యొక్క జీవితం ఇది, ఆ వ్యక్తి యొక్క అంతరంగం ఇది. ఇదిగో అతను మలిన వస్త్రాలు వేసుకుని ఉన్నాడు. ఎట్లా ఉన్నాడంట? దేవుని వాక్యములు మనం చూసినట్లయితే 3వ అధ్యాయం 1వ వచనములో, మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబట్టయు సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలబట్టయు అతడు నాకు కనపరచును. కాబట్టి సాతానుడు ఏమై ఉన్నాడంట? ఫిర్యాది అయి ఉన్నాడంట. కాబట్టి దేవుడు చూస్తూ వచ్చినప్పుడు ఆ వ్యక్తి బాగానే కనిపిస్తున్నాడు. దేవుడైతే ఇష్టపడుతున్నాడు, క్షమించే మనసు కలిగి ఉన్నాడు దేవుడు. ఆ మలిన వస్త్రాలు ఏమో తీసివేద్దాం, నా కుమారుడు మార్పును ఉంది, నా కుమారుడు నన్ను అంగీకరిస్తే నా రక్తంతో కడిగి నా బిడ్డగా చేర్చుకుందామని దేవుడు చూస్తున్నాడు. సాతానుడు అయితే అట్లా లేడు. సాతానుడు ఏం చేస్తున్నాడంటే సాతానుడు ఫిర్యాదు చేస్తున్నాడు. అతను చేసిన తప్పులన్నిటినీ ఫిర్యాదు చేస్తున్నాడు అన్నమాట. అతను చేస్తున్నటువంటి పాపములన్నిటిని కూడా ఫిర్యాదు చేస్తున్నాడు. ఇదిగో ఒకప్పుడు ఈ వ్యక్తి పాపం చేసినాడు, ఒక వ్యక్తి ఈ వ్యక్తి చేసినటువంటి పాపములు ఇవి. అనేక పర్యాయములు ఈ వ్యక్తి ఇలాంటి భయంకరమైన పాప జీవితంలో జీవిస్తూ వచ్చినాడు. ఎన్నోసార్లు నీ ఆజ్ఞని తప్పివేస్తున్నాడు, ఎన్నోసార్లు నిన్ను దుఃఖపెడుతూ వచ్చినాడు. ఇదిగో ఫలానా చోట అని చెప్పి సాతానుడు ఏం చేస్తున్నాడు అంటే ఫిర్యాదు చేస్తున్నాడు. ఇదిగో ఈ వ్యక్తి మంచోడు కాదు, అసలు ఆ వ్యక్తిని నువ్వు ఎట్లా అంగీకరిస్తావు? ఇప్పుడు నిలబడి ఉన్నాడు కానీ ఆ వ్యక్తిని నువ్వు ఎట్లా అంగీకరిస్తావు అని చెప్పి సాతాను ఏం చేస్తుందంటే ఒక్కొక్కటి తన మీద ఫిర్యాదులు తీసుకుని వస్తున్నాడు, కంప్లైంట్ ఇస్తున్నాడు. ఇదిగో ఇక్కడిక్కడ పలానా చోట అతను చేసిన తప్పులన్నీ లైన్గా పెట్టి ఒక్కొక్కటి దేవునికి చూపిస్తూ ఉన్నాడు.
మరి 2వ వచనం చదువుకుందాం. సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకును, యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలోండి తీసిన కొరువు వలె ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతాను తనెను. దేవుని దూత ఏమంటున్నాడంటే, అయ్యా ఎందుకయ్యా అన్ని విషయాలు అతనికి నా ముందు చెప్తూ ఉన్నావు? ఎందుకు ఆ విషయాలన్నీ అతని మీద ఇన్ని తప్పులు చెప్తున్నావు, ఇన్ని నేరాలు మోపుతూ ఉన్నావు? కానీ అతను ఎట్లా ఉన్నాడంటే అగ్నిలో తీసిన కొరువు వలె ఉన్నాడు కదా అని చెప్తున్నప్పుడు కూడా సాతానుడు ఏం చేస్తున్నాడంటే, లేదు అతని వస్త్రాలు చూడండి, అతను చేసిన పాపాలు చూడండి, అతను చేసిన అతిక్రమం చూడండి, అతని వస్త్రాలు బాగలేదు, అతని వస్త్రాలు చెప్తున్నాయి చూడండి, మీరు ఎన్ని చెప్పినా అతని వస్త్రాలు మాత్రం ఎట్లున్నాయి, మలిన వస్త్రములతో నిండి ఉన్నాయి. అతని వస్త్రాలు ఎలాగున్నాయో చూడండి. అసలు ఎట్లా మీరు అంగీకరిస్తారు? ఎట్లా మీరు మీ కుమారునిగా చేసుకుంటారు? ఈ వ్యక్తి నేరస్తుడు, ఈ వ్యక్తి పాపం చేసినాడు, ఈ వ్యక్తి అపరాధి, ఈ వ్యక్తి నరకానికి పాత్రుడు, ఈ వ్యక్తి ఆరని అగ్నికి పాత్రుడు. ఈ వ్యక్తిని ఎవరు కూడా అంగీకరించడానికి వీల్లేదు, మీరు అంగీకరించడానికి వీల్లేదు. ఈ వ్యక్తికి నాకు సంబంధించినటువంటి వాడు, మీకు సంబంధించిన వాడు కాదు. కాబట్టి ఈ వ్యక్తి మరి సరైనటువంటి వ్యక్తి కాదని చెప్పినప్పటికీ దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంట? 3వ వచనంలో, యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖంలో నిలబడి ఉండగా దూత దగ్గర నిల్చిన వారిని పిలిచి ఇతని మైలు బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నానని చెలవిచ్చాను. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క దూత చెలవిస్తున్నాడు, ఇదిగో ఇతనికి ఉన్నటువంటి వస్త్రాలు తీసివేయండి. ఇతను మలిన వస్త్రాలు సాతాను చూపిస్తున్నాడు. మాటికి సాతానుడు ఏం చేస్తున్నాడు? ఇతని యొక్క మలిన వస్త్రాలు చూపిస్తున్నాడు, ఇతను చేసినవన్నీ చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు అవన్నీ తీసివేయండి. ఇప్పుడు అవన్నీ కూడా అతని దగ్గర నుంచి తీసివేసి ఇప్పుడు అతనికి ప్రశస్తమైన వస్త్రాన్ని ఇవ్వండి, అతనికి మంచి వస్త్రాన్ని ధరింపచేయండి, అతని పాప వస్త్రాన్ని తీసివేయండి, అతడు మురికి వస్త్రాలు తీసివేయండి. ఎందుకంటే మానవుని యొక్క జీవితం అంతా మురికి, అవి మురికి పేలికల వలె ఉన్నాయి. అవి తెల్లని వస్త్రాలు కాదు, అవి సరైనటువంటి వస్త్రాలు కాదు, వాటిని నేను అంగీకరించడానికి ఇష్టపడటం లేదు. కాబట్టి సాతానుడు మాటికి వాటినే చూపిస్తున్నాడు. నేను అతన్ని క్షమిస్తున్నాను, ఇప్పుడు నువ్వేం చేస్తావంటే అతనికి ఉన్నటువంటి మలిన వస్త్రములు తీసివేయండి. కాబట్టి ఇప్పుడు అతనికి ఉన్నటువంటి 4 వచనములు అంటాడు, మరి అతని మైలు బట్టలు అంట. ఎలాంటి వస్త్రాలు అంట? అవి మైలు బట్టలు అంటే అవి పాప సంబంధమైనటువంటి బట్టలు. ఆ వస్త్రాలు సరైనటువంటి వస్త్రాలు కాదు, అవి పాపముల చేత అపరాధముల చేత నింపబడినటువంటి వస్త్రాలు. ఆ వస్త్రాలు తీసివేయండి. ఆ వస్త్రాలు తీసివేసి అతనికి మంచి వస్త్రాలు ఇవ్వండి, అతనికి ప్రశస్తమైనటువంటి వస్త్రాలు ఇవ్వండి, ప్రశస్తమైన వస్త్రాలతో అతన్ని అలంకరించండి అని చెప్పి దూత ఏం చేస్తున్నాడు? దేవుడు చలవిస్తున్నాడు. కాబట్టి దేవుడు ఏమంటాడంటే 4వ వచనంలో, దూత దగ్గర నిలిచిన వారిని పిలిచి ఇతని మైలు బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నానని సెలవిచ్చును. కాబట్టి దేవాది దేవుడు ఏమంటున్నాడంటే, నేను నీ దోషమును పరిహరించున్నాను, నేను నీకు ప్రశస్తమైనటువంటి వస్త్రాలను ఇస్తున్నాను. ఇక్కడి నుంచి నీకు ఆ వస్త్రం లేదు. సాతానుడు ఇక్కడి నుంచి నీకు పేరు పెట్టి చూపించడానికి లేదు. సాతానుడు ఏం చేస్తూ ఉంటాడంటే, మరి మనకు ఏం చేస్తూ ఉంటాడు? సాతానుడు అనేకమైనటువంటివి మన మీద ఫిర్యాదు చేస్తూ ఉంటాడు. దేవుని దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేస్తూ ఉంటాడు. ఈ భూమి మీద సాతానుడు తిరుగుతూ ఉంటాడనమాట. బైబిల్ గ్రంథంలో, ఏబు గ్రంథంలో రాయబడింది, సాతానుడు భూమి మీద ఇటు అటు తిరుగుతూ దానిలో సంచరిస్తూ వచ్చిండంట. సాతానుడి పని ఏంటంటే తన ప్రజల మీద ఎక్కడ నేరాలు మోపాలా అని చెప్పి సాతానుడు తిరుగుతూ ఉన్నాడు అనమాట. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 10వ వచనములో సాతానుడు ఏం చేస్తున్నాడంట? మన సహోదరుల మీద రాత్రింబవళ్ళు ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? నేరాలు మోపుతా ఉన్నాడంట.
అంటే సాతాను చూడండి, దేవుని వాక్యంలో ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 10వ వచనం, మరియు గొప్ప స్వరము పరలోకమందు ఎలాగ చెప్పుట వింటిని, రాత్రింబవళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది. కాబట్టి నేరం మోపేటువంటి అపవాది ఇక్కడ కూడా యెహోషువ మీద ఏం చేస్తూ వచ్చినాడు? నేరా మోపుతూ వస్తున్నాడు. కానీ ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే, అయా అతని పాపాలన్నీ నేను క్షమిస్తున్నాను, అతని దోషాలన్నీ నేను క్షమిస్తున్నాను, అతడు చేసిన అపరాధములన్నింటినీ నేను క్షమిస్తున్నాను, అతడు ఎక్కడెక్కడైతే తప్పు చేస్తూ వచ్చినాడో నేను క్షమిస్తున్నాను, అతనికి నేను ఇప్పుడు మలిన వస్త్రాన్ని తీసివేస్తున్నాను, అతని మైలు బట్టలను తీసివేస్తున్నాను, ఇప్పుడు నేను అతనికి ప్రశస్తమైన వస్త్రాలు ఇస్తున్నాను. కాబట్టి నా కుమారుడు, మరి నేను అతను అంగీకరిస్తున్నాను, నేను అతను క్షమిస్తున్నాను అని చెప్పి ఆ యొక్క యెహోషువ యొక్క మలిన వస్త్రాలను ఏం చేస్తూ వచ్చినాడు? తీసివేసి అక్కడ ఏమన్నాడంటే, నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరిస్తున్నాను. మన దోషాన్ని మరి దేవుడు పరిహరించేటువంటి దేవుడు, మన దోషాన్ని, పాపాన్ని, శాపాన్ని తీసివేసే దేవుడు. కాబట్టి ఆయన కుమారుడైన యేసు రక్తంతో మన పాపములను, మన అతిక్రమములను, మన దోషశిక్ష అంతటిని కూడా తీసివేసే దేవుడు. కాబట్టి సాతానుడు అంటాడు, ఇతడు అర్హుడు కాదు, ఇతడు యోగ్యుడు కాదు, ఇతడు పాపి, ఇతడు ఎంత మాత్రం కూడా ఇతడు పవిత్రుడు కాదని సాతానుడు ఫిర్యాదు చేస్తున్నాడు. కానీ దేవుడైతే ఏమంటున్నాడంటే, మరి అతడు అర్హుడు అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయము, ప్రకటన 3వ అధ్యాయము 4వ వచనం చూడండి. అయితే తమ వస్త్రములను అపవిత్రపరుచుకొనని కొందరు సార్దీస్లో నీ యొద్ద ఉన్నారు, వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకుని నాతో కూడా సంచరించెదరు. కాబట్టి తెల్లని వస్త్రములు ధరించుకుని ఎక్కడ ఉంటారంట? వారు నాతో కూడా సంచరిస్తారు. కాబట్టి వాళ్ళు తెల్లని వస్త్రాలు ధరించుకుంటారు, వారు మలిన వస్త్రాలు ధరించుకోరు. వారి మలిన వస్త్రాలను దేవుడు తీసివేశాడు, వారి పాప వస్త్రములని తీసివేస్తూ వచ్చినాడు. కాబట్టి పాపం ఎలాగ పోద్దంటే యేసు రక్తంతో పోదు, గొర్రెల రక్తంతో, కోడెల రక్తంతో మనిషి యొక్క పాపం పోదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారే మన పాపాన్ని ఏం చేస్తాడు? పరిహరిస్తాడు. మన పాపాన్ని, మన శాపాన్ని, మన అతిక్రమ క్రియలన్నిటిని కూడా ఆయన పరిహరించేటువంటి దేవుడు. కాబట్టి దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, ప్రశస్తమైనటువంటి వస్త్రాన్ని నేను నీకు అలంకరిస్తున్నాను. ఇప్పుడు నేను నీకు మరి నీతి అనేటువంటి వస్త్రాన్ని ఇస్తున్నాను, రక్షణ వస్త్రాన్ని ఇస్తున్నాను, స్తుతి వస్త్రాన్ని ఇస్తున్నాను, నేను నీకు ఉల్లాస వస్త్రాన్ని ఇస్తున్నాను. ఇక నీకేం లేదంటే, నీకు ఇప్పుడు మలిన వస్త్రములు లేవు. నీ మలిన వస్త్రములన్నిటినీ, నీ నీతి క్రియలు, మనిషి యొక్క నీతి క్రియలన్నీ, మనం ఎంత పుణ్యాలు చేసినా, మనం ఎంత మంచి పనులు చేసినా, మానవ యొక్క జీవితం పాపంలో పుట్టినవాడిని, పాపములో నా తల్లి నన్ను గర్భం ధరించింది అన్నాడు కీర్తనకారు. మనిషి యొక్క జీవితమే పాపం, తల్లి గర్భంలో జీవించడమే పాపం, మానవ యొక్క జీవిత విధానమే పాపం, మానవుడు భూమి మీద జన్మించడమే పాపం. ఎందుకంటే తల్లి గర్భంలో పుట్టిన ప్రతి ఒక్కరూ పాపంలోనే పుట్టినటువంటి బిడ్డలమై ఉన్నాం. కాబట్టి ఆ పాపాన్ని దేవుడు పరిహరిస్తున్నాడు. మానవ యొక్క స్వభావం పాపం, మనిషి యొక్క జీవితం పాపం. ఎందుకంటే మనము పాపం చేయకుండా మనుషుడు ఉండలేడు. అయితే దేవుడు ఏమంటున్నాడు అంటే, నీ పాపములను నేను పరిహరించున్నాను, నీ దోషాన్ని నేను పరిహరించున్నాను. కాబట్టి పాపము కంటే ఎక్కువైంది దోషం అన్నమాట. పాపం అనేది తెలియజేసేది పాపము, తెలిసి చేసేది దోషం. పాపము కంటే ఎక్కువైనది దోషం. కానీ దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు కనుక మన పాపములన్నిటినీ కప్పివేస్తున్నాడు, మన దోషాలను కప్పివేస్తున్నాడు. మన దోషాలను ఎక్కడ వేస్తున్నాడంట? ఆయన సముద్రంలో పారవేస్తున్నాడంట. సముద్రపు అగాధములో మన పాపములను ఆయన ఏం చేస్తున్నాడంట? పారవేస్తున్నాడంట. మేకా గ్రంథంలో రాయబడింది, మన పాపములను, మన దోషములను, మన అతిక్రమ క్రియలన్నింటినీ కూడా ఆయన ఎక్కడ వేస్తున్నాడంట?
సముద్రపు అగాధములో పారవేస్తున్నాడంట. మీకా గ్రంథం 7వ అధ్యాయము 19వ వచనం. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములు అణిసివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నువ్వు పడవేతు. మన పాపాలన్నీ దేవుడు ఎక్కడ పారేస్తున్నాడంట? సముద్రపు అగాధంలో పడవేయటానికి ఇష్టపడుతున్నాడు. పడమటికి నీ తూర్పుకి ఎంత దూరము, మన అతిక్రమంలోను మనకు అంత దూరం చేస్తున్నాడంట. దేవుని వాక్యంలో చూసినట్లయితే దేవుడు అంటాడు, నీ పాపములు నేను ఇంకెప్పటికీ జ్ఞాపకం చేసుకోను, నీ దోషములు నేను మరలా జ్ఞాపకం చేసుకోను. దేవుడు మన దోషాలను జ్ఞాపకం చేసుకోడు. కాబట్టి మనం మంచివారం కాదు, మనం చెడ్డవారు. మన యొక్క నీతే చెడ్డది. అందుకనే మరి దేవుడు మన దోషాలను కనిపెట్టి చూస్తే ఎవడు నిలబడలేడు. ఇక్కడ కూర్చున్న వారు ఎవరం కూడా నేను మంచివాడిని, నేను పవిత్రుడిని, నేను నిర్దోషం అనడానికి లేదు. ఎందుకంటే దేవుడు మన దోషాలను పరిహరించి చూస్తే, దేవుడు మన దోషాలను పరీక్షించి చూస్తేనంట ఏ మనుషుడు కూడా ఆయన ఎదుట నిలవలేడంట. ఎందుకంటే దేవుడు కనిపెట్టి చూస్తే ఏ మనుషుడు కూడా ఏం చేయలేరంటే దేవుని ఎదుట నిలబడలేరు అన్నమాట. ఎందుకంటే దేవుడు మరి ఆ దోషాలను ఏం చేస్తూ ఉన్నాడంటే క్షమించేవాడుగా ఉన్నాడు అన్నమాట. కాబట్టి మరి దేవుడు చూస్తూ వచ్చినప్పుడు, దేవుడు కనిపెడితే మరి ఎవడు నిలవలేడు. 130వ కీర్తన 3వ వచనం చూడండి. 3వ వచనం, 130వ కీర్తన 3వ వచనం. యెహోవా నువ్వు దోషములను కనిపెట్టి చూచినట్లా ప్రభా ఎవడు నిలవగలడు? దేవుడు దోషాలను కనిపెట్టి చూస్తే ఈ భూమి మీద ఉన్న వారు ఎవరు నిలవలేరు అన్నమాట, ఎవ్వరు కూడా. అయితే దేవుడు క్షమించడానికి ఇష్టపడుతున్నాడు, దేవుని పలకట్లేదు. కానీ సాతానుడు నేరస్థాపన చేస్తున్నాడు, సాతానుడు నేరారోపణ చేస్తున్నాడు. ప్రభా ఈ వ్యక్తి అపరాధములు ఉన్నాడు, పాపములో ఉన్నాడు, ఇదిగో ఇతడు చేసిన తప్పులన్నీ మీ ఎదుటి పెడుతూ వచ్చినాడు, అదిగో అతని మలిని వస్త్రములతో ఉన్నాడు అన్నప్పుడు దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే ఆ మలిని వస్త్రములు తీసివేస్తూ వచ్చినాడు. ఆ మలిని వస్త్రములు తీసివేసి దేవుడు బైబిల్లో అనేకమైనటువంటి వస్త్రాలు ఉన్నాయి. ఉదాహరణకి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. కొన్ని వస్త్రాలు ఒకే అధ్యాయంలో, యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో కొన్ని వస్త్రాలు ఉంటాయి. మనం అన్నీ చదువుకోవద్దు, చాలా వస్త్రాలు ఉన్నాయి. దేవుడు మనుషులకు ఇచ్చేటువంటి వస్త్రములు అనేకమైనటువంటివి దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చినాయి. కొన్ని వస్త్రాలను మనం చదువుకుందాం. 61వ అధ్యాయము 3వ వచనం. సియోన్లో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయనను పంపి ఉన్నాడు. సార్లు మనం ఇక్కడ చూసినట్లయితే మరి యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనంలో ఉల్లాస వస్త్రం అంట, దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రం. అలాగే 4వ లైన్లో చూసినట్లయితే మరి భారభరితమైనటువంటి ఆత్మకు ప్రతిగా దేవుడు స్తుతి వస్త్రాన్ని ఇస్తా ఉన్నాడు అన్నమాట. 10వ వచనాన్ని చదువుకున్నట్లయితే శృంగారమైన పాగ ధరించుకున్న పెండ్లి కుమార్ రీతిగాను, ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు, నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి ఆనందముతో నేను ఆనందించున్నాను, నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లాసించున్నది. కాబట్టి దేవుడు ఎలాంటి వస్త్రాలు ఇచ్చినాడంటే ఇక్కడ 4 వస్త్రాలు ఉన్నాయి. ఏంట వస్త్రాలు అంటే ఉల్లాస వస్త్రము, నీతి స్తుతి వస్త్రము, తర్వాత రక్షణ వస్త్రము, తర్వాత నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. దేవుడు ఎలాంటి మంచి వస్త్రాలను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఉల్లాస వస్త్రము, స్తుతి వస్త్రము, రక్షణ వస్త్రము, నీతి అను వస్త్రము కదా. 30వ కీర్తన 12వ వచనంలో ఏం రాయబడిందంటే సంతోష వస్త్రం అంట. సంతోష వస్త్రం అంటే దేవుడు అలాంటి మంచి వస్త్రాలతో దేవుడు మనలను మరి అంగీకరించేవాడుగా ఉన్నాడు. మన పాపాన్ని, మన శాపాన్ని,
మన అతిక్రమ క్రియలన్నింటిని కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే మన దోషములను మరి దేవుడు పరిహరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే మరి నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించున్నానని యెహోవా సెలవిస్తున్నాడు. కాబట్టి దేవుడు సెలవిచ్చేది ఏంటంటే నీ దోషాన్ని నేనేం చేస్తున్నాను, నేను పరిహరిస్తున్నాను. ఒక సేవకుడు దేవుని దగ్గర ప్రార్థన చేస్తుంటే అగస్టిన్ అనేటువంటి దైవ సేవకుడు అంట ప్రార్థన చేస్తున్నాడంట. ప్రార్థన చేస్తుంటే సాతానుడు వచ్చి నిలబడ్డాడంట. నిలబడి సాతాను అంటున్నాడంట, నీ ప్రార్థన దేవుడు వినడు, నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు అనుకుంటున్నావా? నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీ ప్రార్థన దేవుడు వినడు. ఇదిగో నువ్వు అక్కడ పాపం చేసినావు, ఇక్కడ పాపం చేసినావు అని సాతానుడంట తన పక్కన నిల్చుండి అనేక విషయాలు చెప్తున్నాడంట. అప్పుడు ఆయన ఎంతో ఏడిసి ఎంతో ప్రార్థన చేస్తున్నాడంట. ఎంతో ప్రార్థన చేస్తుంటే అప్పుడు దేవుడు అన్నాడంట, ఇదిగో సాతానుడు ఇన్ని చెప్పినాడు కదా, గోడ మీద రాసిండంట. సాతానుడు అన్ని గోడ మీద పెద్ద లిస్ట్ పెట్టినాడు. అప్పుడు దేవుడు అన్నాడంట, కుమారుడా, నువ్వు నన్ను అంగీకరిస్తున్నావు, నన్ను నీ బిడ్డగా చేసుకుంటున్నావు, కాబట్టి నేను నీ పాపాన్ని పరిహరించి ఉన్నానని ఆ రక్తంతో ఇట్లా పెట్టి వేసి రక్తంతో ఇట్లా కొట్టేసినాడంట. కాబట్టి ఆ భక్తుడు రాసినాడు అనమాట. అగస్టిన్ అనేటంటే ఆయన ఆ పాపాలని దేవుడు వరుసపెట్టి చూపిస్తున్నప్పుడు, మరి ఎంతో దుఃఖపడి బాధపడుతున్నప్పుడు సాతానుడు పాపాలు చూపిస్తున్నాడు. నీ ప్రార్థన వినడు, దేవుడు నిన్ను అంగీకరించడు, నువ్వు మామూలుడు కాదు, నువ్వు పెద్ద వ్యభిచారివి, నువ్వు ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చేస్తే దేవుడు నిన్ను స్వీకరించడు అని చెప్పి సాతానుడు కృంగదీస్తున్నప్పుడు తన దుఃఖంతో, ప్రభా నేను నిన్ను అంగీకరిస్తున్నాను, ఆ పాపాన్ని క్షమించు, ఈ పాపాన్ని క్షమించమని ప్రార్థన చేస్తూ వచ్చినాడంట. ఆయన రక్షణ పడలేదు ఇంకా అప్పటికి. దేవుడు చూపించిండంట, నా కుమారుడా, ఇదిగో సాతానుడు ఇవన్నీ నీకు చూపిస్తూ వచ్చినాడు కదా, ఇగో నీ పాపాలన్నిటి నేనేం చేస్తున్నానంటే పరిహరిస్తున్నాను, నీ పాపాన్ని నీ దోషాన్ని నేను కొట్టివేస్తున్నాను అని చెప్పినప్పుడు దేవుడు నా పాపాలన్నీ క్షమించినాడు, దేవుడు నా శాపాలన్నీ క్షమించినాడు, నేను చేసిన తప్పులన్నీ దేవుడు కొట్టివేసినాడని తనకు మహా సంతోషం కలిగిందంట, మహా ఆనందం కలిగిందంట. కాబట్టి రక్షింపబడినటువంటి బిడ్డలు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తంలో కడగబడుతూ వచ్చినారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తంలో, ఆ శరీరంలో, ఆ రక్తంలో ఎవరైతే పాలు పొందుతూ ఉన్నారో ఆ రక్తంతో మన యొక్క వస్త్రాలు, పాప వస్త్రాలన్నింటినీ దేవుడు కడిగి వేస్తున్నాడు. మన మలిన వస్త్రాలను తీసివేస్తున్నాడు. రక్షింపబడినటువంటి నీకు రక్షణ వస్త్రం దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఆ వస్త్రం మనకు కనబడదు. అవ్వాదాములు కూడా దేవుడు ఏదైనా తోటలో కలగజేసినప్పుడు, వారిని సృష్టించినప్పుడు దేవుడు వారికి వస్త్రాలు లేవు, కానీ వారికి వస్త్రాలు లేవన్న సంగతి వారికి తెలియదు. కారణం ఏంటంటే వారికి దేవుడు ఇచ్చినటువంటి మహిమా వస్త్రాలు, నీతి వస్త్రం ఉంది. కానీ సాతానుడు ఏమన్నాడంటే వాళ్ళ చేత తప్పు చేయించినాడు. తప్పు చేయించి పాపం చేయించినప్పుడు ఆ మహిమా వస్త్రం పోయినప్పుడు, ఆ రక్షణ వస్త్రం పోయినప్పుడు వారికి తెలిసింది వారు దిగంబరులని. వారు భౌతికంగా వారి శరీరం పైన వస్త్రాలు వేసుకున్నారు, కానీ అవి భౌతికమైనటువంటి వస్త్రాలు, అవి ములికి పేలికలే. కానీ రక్షణ పొందినటువంటి వారికి, యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షణగా అంగీకరించిన వారికి, మరలా పాపం వైపు వెళ్లకుండా ఉన్నవారు, ఆ ప్రభు శరీరంలో రక్తంలో పాలు పొందుతున్నటువంటి వారు, నీతిమంతులైనటువంటి వారు, వారి యొక్క వస్త్రములు దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు అంటే ఆ రోజున దేవుడు వాటిని తెల్లపరుస్తూ వచ్చినాడు. ఆ మలిన వస్త్రాన్ని తీసివేస్తూ వచ్చినాడు. కానీ ఇక మరలా మలిన వస్త్రం వేసుకోవద్దు, మరలా పాపంలో జీవించొద్దు, మరలా పాప జీవితంలో జీవిస్తే దేవుడు దాన్ని తీసివేయడు. దేవుడు ఒక్కసారే తీసివేస్తాడు. అందుకని బాప్తీసం ఒక్కసారే. కాబట్టి రక్షణ పొందినటువంటి మనెడల దేవుడిచ్చేటువంటి రక్షణ వస్త్రం, నీతి వస్త్రం, సంతోష వస్త్రం, ఆ వస్త్రాలు మనకు కనిపించవు, సాతానుకు కనబడతాయి. ఈ వ్యక్తి ఎంతో పరిశుద్ధుడు, ఈ వ్యక్తికి ఏముంది, రక్షణ వస్త్రం ఉంది, ఉల్లాస వస్త్రం ఉంది, స్తుతి వస్త్రం ఉంది, ఇతనికి నీతి అనే వస్త్రం ఉంది, సంతోష వస్త్రం ఉంది, మహిమా వస్త్రం ఉంది. కాబట్టి ఇతడు తెల్లటి వస్త్రాలు ధరించుకుని ఉన్నాడు.
శరీరం మీద నువ్వు ఏ వస్త్రాలు ఇప్పుడు భౌతికంగా ఏ వస్త్రాలు కప్పుకున్నావో అవి కాదు కావాల్సింది. నీ ఆత్మీయ జీవితంలో దేవుడు నీ మలిన వస్త్రాలు తీసివేశాడు. నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభువుని సొంత రక్షకునికి అంగీకరించి ఆ నీటిలో బాప్తీసం ఇచ్చినావో ఆ దినాన దేవుడు బాప్తీసం తీసినప్పుడు బాప్తీసం తీసుకుని బయటకు వచ్చేటప్పుడు తెల్లని వస్త్రాన్ని మన మీద కప్పుతారు. ఆ రోజునే నీకున్నటువంటి మలిన వస్త్రం తీయబడింది. నీకున్నటువంటి ఆ మైలు బట్టలు ఆ రోజునే తీసివేయబడుతూ వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు నువ్వు పరిశుద్ధుడు, కాబట్టి ఇప్పుడు నువ్వు దేవుని బిడ్డవి. దేవుని యొక్క సొంత రక్షకుని యొక్క బిడలంగా మనం చేయబడినటువంటి వారు. ఆ ఇలువైనటువంటి రక్షణ వస్త్రాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. మహిమా వస్త్రాన్ని దేవుడు మనకు ధరింపజేస్తూ వచ్చినాడు. యెహోషువ విషయంలో కూడా యెహోషువ ఏం ధరించుకుంటాడు యాజకుడు అంటే, మన సమయం లేదు కానీ యాజకుడు విచిత్రమైన నిలువుటంగిని ధరిస్తాడు. అతని వస్త్రాలు ప్రత్యేకంగా ఉంటాయి, ఇలువైనటువంటి వస్త్రాలు అవి. కానీ దేవుని దృష్టికి ఎట్లా ఉన్నాయి అవి? మలిన వస్త్రాలు. దేవుడు ఆ మలిన వస్త్రాలు తీసివేసినప్పుడు అతనికి ఇలువైనటువంటి నిజమైనటువంటి వస్త్రం ఏర్పడింది. యెహోషువకి యాజకుడైనటువంటి యెహోషువకి ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువకు ఇప్పుడు ఏం దొరికినాయి? రక్షణ వస్త్రం దొరికింది. ప్రశస్తమైన వస్త్రం ఇప్పుడు ధరింపు చేసుకున్నాడు. ఇప్పుడు నిజమైనటువంటి వస్త్రాలు ధరించుకున్నాడు. ఇప్పుడు దేవుణ్ణి అంగీకరించి దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. ఈ దినాన్ని నీవునే మనం కూడా ఎంతమంది అయితే నీ సొంత రక్షణగా అంగీకరించి ఆ నీటిలో బాప్తీసం తీసుకొని మరి దేవుణ్ణి అంగీకరించి ఆయన శరీరంలో రక్తంలో పాలు పొందినారో ఆ రోజున దేవుడు నీ మలిన వస్త్రాలని, నీ యొక్క మైలు వస్త్రాలని దేవుడు ఆ రోజు తీసివేస్తూ వచ్చినాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు తీసివేయటానికే, మలిన వస్త్రాలను తీసివేయటానికి, మన పాపాలను తీసివేయటానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినాడు. యేసయ్య ఎందుకు ఈ లోకానికి వచ్చినాడంటే మన పాపాలను తీసివేయటానికి, మన అతిక్రమం తీసివేయటానికి, పాపము నుండి దోషముల నుండి మనం పరిహరించడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినాడు. ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు ప్రాణం పెట్టినాడు. ఉదయకాలం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు కలవటి చెరువులో వేలాడినాడు. నేను దప్పిగొనుస్తున్నానని కేకలు వేసి తన ప్రాణాన్ని పెడుతూ వచ్చినాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన ప్రక్కలో బళ్ళెం పెట్టి పొడిచినప్పుడు ఆ రక్తమును నీళ్లు కారుతూ వచ్చినాయి. మన కొరకు ఆయన తన ఇలువైనటువంటి రక్తాన్ని కారుస్తూ వచ్చినాడు. యేసు రక్తము నది వల్లే ప్రవహిస్తుంది. ఆ రక్తంలో మనలను కడిగి పరిశుద్ధులుగా చేసినాడు. మరలా ఆ రక్షణలో కడగబడినటువంటి బిడ్డలు మరలా పాపంలోనికి ఏం చేయొద్దండి? వెళ్ళకూడదు. మరలా పాపంలోనికి వెళ్ళకూడదు, మరలా దోషంలోనికి వెళ్ళకూడదు. దేవుని వాక్యం మనకు అది చెప్తుంది. కాబట్టి మరలా వెళ్ళినప్పుడు ఇక నీకు దొరకదు, ఆ రక్షణ వస్త్రం నీకు దొరకపోవచ్చు. కాబట్టి దేవుడు మరి ఇచ్చినాడు, ఈ దినాన మనకు అలాంటి గొప్ప రక్షణ వస్త్రాన్ని ఇచ్చినాడు. కాబట్టి మరి ఇక నువ్వు పాపం చేయొద్దు. దేవుని వాక్యంలో ఒక మంచి మాట యోహాను సువార్తలో రాయబడింది. చూడండి, యోహాను సువార్త అంటే దేవుడు మరలా ఆ యొక్క మలిన వస్త్రంలో కొంతమంది వెళ్ళే వాళ్ళు ఉంటారు. మరలా వెళ్ళొద్దు. 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 11వ వచనం చదవండి. 11వ వచనం. లేదు ప్రభువాను అందుకేసు నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పాను. కాబట్టి ఇక నువ్వు వెళ్ళొద్దు. ఇప్పుడు వరకు నువ్వు చేసిన పాపాలన్నీ నేనేం చేస్తూ వచ్చినాను? క్షమిస్తూ వచ్చినాను. కాబట్టి అందరూ నిన్ను దూషిస్తూ వచ్చినారు, అందరూ నువ్వు పాపని నీ మీద రాళ్ళు వేస్తూ వచ్చినారు, రాళ్ళు రువ్వుతూ వచ్చినారు. కాబట్టి ఇక నేను నీ పాపాన్ని క్షమిస్తూ వచ్చినాను, అవన్నీ నేను తీసివేసినాను. కాబట్టి ఇక నువ్వు కూడా వెళ్ళొద్దు. ఇంకో మాట అన్నాడు చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్త 5:14. అటు తర్వాత యేసు దేవాలయంలో వాని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగుకున్నట్లు ఇంకనూ పాపం చేయకమని చెప్పగా, కాబట్టి ఇంకనూ పాపం చేయొద్దు, మరి ఎక్కువ కీడు నీకు కలుగుకున్నట్లు ఇంకనూ పాపం చేయకమని చెప్పినాడు. ఇప్పుడు వరకు చేసిన పాపాలు
నేను క్షమిస్తూ వచ్చినాను. నువ్వు మర్రే ఇంకా నువ్వేం చేయొద్దు, మరలా పాపం చేయవద్దు. ఎందుకంటే దేవుడిచ్చినటువంటి విలువైన రక్షణ, విలువైనటువంటి రక్షణ, దేవుడిచ్చినటువంటి ప్రశస్తమైనటువంటి వస్త్రం మరలా మలినం చేసుకోవద్దు, మరలా వెళ్ళవద్దు, మరలా తిరగవద్దు. కాబట్టి దేవుడు నిన్ను నన్ను మనలందరినీ కూడా ప్రేమించి, ఇక్కడ నిలబడి నన్ను కూర్చున్న మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు ఎంతో ప్రేమించి, సాతానుడు ఎంతో ఫిర్యాదు అయి మన మీద మోపుతూ వచ్చిన నేరాలన్నీ, మన దోషములన్నిటినీ దేవుడు పరిహరించి, దేవుడు మనకు ప్రశస్తమైనటువంటి వస్త్రాన్ని దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఈరోజు మనం దేవుని ఆరాధన చేద్దాం. దేవా, నా పాపాన్ని పరిహరించావు, నా దోషాన్ని పరిహరించావు, నా శాపాన్ని కొట్టివేసినావు, నాకు ప్రశస్తమైనటువంటి వస్త్రాన్ని మీరు నాకు అనుగ్రహించినావు. ఒక్కోసారి ఈ మాట మనం చదువుకుని ఆరాధన చేద్దాం. చూడండి, జకర్యా గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనాన్ని 4వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖంలో నిలబడి ఉండగా, దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి, ఇతని మైలు బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి, నేను నీ దోషముని పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నానని సెలవిచ్చును. కాబట్టి దేవుడు ప్రశస్తమైన వస్త్రములతో దేవుడు నిన్ను అలంకరించినాడు. ఆయన సన్నిధిలో నిలిచే బాధ్యత దేవుడు నీకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఈ బాధ్యత ఎవరికి ఉండదు, ఈ ధన్యత ఎవరికి ఉండదు. 7వ వచనం రాయబడింది చివరి లైన్లో, నా సన్నిధిలో నిలిచి భాగ్యం నీకు ఎత్తును. కాబట్టి దేవుడు తన సన్నిధిలో ఈ దినాన్ని మనం ఉండేటువంటి బాధ్యతను ఇచ్చినాడు. నీవురే మనం కూడా దేవుని ఆరాధన చేద్దాం. దేవుడు మరి ఎంత చదువు రాకపోయినా దేవుని ఆరాధించవచ్చు. భయపడొద్దు, వెనక వాళ్ళని, ముందు వారిని, నీ పక్క వారిని చూడొద్దు. దేవుని ఆరాధించాలి. దేవుడు మేలు చేశాడు. దేవుడు మనకు మేలు చేసినప్పుడు మరి మనం దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. ఏం మేలు చేసినాడు ఆయన అంటే, ఈ లోకంలో ఎవ్వరు చేయింది యేసుప్రభువు చేశాడు. ఈ లోకంలో ఎవ్వరు మన పాపాలు తీసివేయలేరు. నువ్వు ఏ గోదావరిలో మునిగినా, ఎన్ని పుష్కరాలకు వెళ్ళినా, ఎంత నువ్వు దాన ధర్మాలు చేసినా, ఎన్ని మంచి పనులు చేసినా, ఎంత మంచివాడిగా జీవించినా నీ పాపాలు ఎవరు క్షమించలేరు. కానీ ఎవరు తీసివేయలేరు ఆ మలిన వస్త్రాన్ని, ఎవరు తీసివేయలేరు ఆ పాప వస్త్రాన్ని. యేసుప్రభువు తీసివేశాడు. కాబట్టి 2 మాటలతో దేవునికి థ్యాంక్స్ చెప్పాలి, దేవునికి కృతజ్ఞత తెలియచేయాలి. దేవా, నువ్వు నాకు గొప్ప రక్షణ ఇచ్చినావు. నా మలిన వస్త్రం ఒకప్పుడు నేను కూడా పాపంలో, అపరాధంలో, శాపంలో జీవిస్తూ వచ్చినాను, అపరాధంలో జీవిస్తూ వచ్చినాను. సాతానుడు నా మీద ఎన్నో ఫిర్యాదులు చేశాడు, నేను అర్హుడిని కాదన్నాడు. కానీ నువ్వు నా పాపాన్ని నువ్వు నా యొక్క దోషాన్ని నువ్వు పరిహరించావు. ప్రశస్తమైన వస్త్రాన్ని నాకు అనుగ్రహించినావు. ఆ గొప్ప రక్షణ వస్త్రాన్ని, మహిమా వస్త్రాన్ని నువ్వు నాకు అనుగ్రహించినావు. ఈ రీతిగా దేవుని మనం ఆరాధన చేద్దాం. 2 మాటలతో, ఎంత రాకపోయినా 2 మాటలు. దేవా, నువ్వు నా మలిన వస్త్రాన్ని తీసివేసి నాకు రక్షణ వస్త్రాన్ని ఇచ్చినావు, నాకు ప్రశస్తమైన వస్త్రాన్ని ఇచ్చినావు. దేవా, ఈ కొద్ది ఆరాధన నీకు సమర్పిస్తున్నాను. ఇట్లా 2 మాటలతో దేవుని మనం గణపరచాలి, దేవుని స్తుతించాలి. అందరికి వినపడేలాగున కొద్ది మాటలతో దేవుని మనము ఆరాధన చేద్దాం.